ఏలూరు జిల్లా నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 నెలల్లో లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం 6 కోట్ల వైద్య సహాయం అందించామన్నారు. నూజివీడు అభివృద్ధికి 100 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. నూజివీడును ఎన్టీఆర్ లేదా కృష్ణా జిల్లాలలో కలపడానికి తన వంతు కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్ది దుష్ప్రచారమని స్పష్టం చేశారు. వైసీపీ సుపరిపాలనలో కాలేజీల నిర్మాణాలు అసంపూర్ణమయ్యాయని, అప్పులు తీర్చడమే కూటమి ప్రభుత్వం పనిగా మారింది అని విమర్శించారు. ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎల్ఓసీలు కానివ్వండి 89 లక్షలు మరి ఎవరైతే ఇటీవల ట్రీట్మెంట్ చేయించుకున్నారో, వైద్యం చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయబడతా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కొన్ని వందల మందికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయం ముఖ్యమంత్రి గారి నుంచి అందింది. వారికి మనసారా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తున్నాను. తప్పకుండా త్వరలో వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. సంక్షేమ కార్యక్రమాలు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మరి తప్పకుండా ప్రభుత్వం అందజేస్తుంది. ఎవరికైనా రాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారికి కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎల్ఓసీలు కానివ్వండి 89 లక్షలు మరి ఎవరైతే ఇటీవల ట్రీట్మెంట్ చేయించుకున్నారో, వైద్యం చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయబడతా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కొన్ని వందల మందికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయం ముఖ్యమంత్రి గారి నుంచి అందింది. వారికి మనసారా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించారు.